ఏమంటున్నాడు, మా నాన్న ఇవి ఇచ్చాడు, కరెక్టే. ఆయన చచ్చిపోయాడు, అది కరెక్టే. నేను మా నాన్న కొడుకుని, అది కరెక్టే. నాకు ఓటేయి. మీరు చాలా సింపుల్ లాజిక్ అది. మన దేశ పరిస్థితులు చాలా తేలిక అర్థమైపోతుంది. కాంగ్రెస్ వాళ్ళు ఏమంటున్నారు, ఇది కాదయ్యా, ఏదో మొదలెట్టాం కానీ చేయాల్సింది ఇంకా చాలామంది దేశం కోసం మీ బతుకులు బాగు చేయాలంటే దీంతో తృప్తిపడితే ఎట్లాగా, ఇది లాభం లేదని చెప్తున్నారా అంటలా. రాజశేఖర రెడ్డి మావాడే, మా జెండా కింద చేశాడు కాబట్టి మమ్మల్ని నమ్మ అంటున్నాడు. ఇందాక చెప్పిందని దీనికి ఎంత ఉంది చూడండి, జనం దృష్టిలో ఏది తేలిగ్గా ఉంది. చంద్రబాబు నాయుడు గారు అంటున్నాడు, మమ్మల్ని కూడా నమ్మండి, మేము ఆ పని చేస్తామంటున్నాడు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు పాదయాత్రలో నేను ఆశించాను కనీసం ఇది కాకుండా ఇంకో వేరే ఉందని చెప్తాడేమో అని చెప్పాను. ఏం చెప్తున్నాడు ఆయన, మేము చేస్తామా ఇవన్నీ, నేను 9 గంటల విద్యుత్ ఇస్తా, నేను ఫ్రీగా విద్యుత్ ఇస్తా, నేను ఫ్రీ రీయింబర్స్మెంట్ ఇస్తా, మేము రుణమాఫీ చేస్తా, ఇవే చెప్తుందానా. మీరు చెప్పండి, ఇప్పుడు వీళ్ళెవరో మీకు తెలియదు, వీళ్ళ గతం వీళ్ళ భవిష్యత్తు మీకు తెలియదు, ఇంతవరకే మీరు విన్నారు. వీళ్ళలో ఎవరి మాట న్యాయంగా ఉంది? ముగ్గురు ఎవరో ఒకటి చేయాలి మరి. ఇప్పుడు జనం ఓటేస్తున్నాను నిరాశపడద్దు, దర్ ఈజ్ ఎ లాజిక్ బిహైండ్ ఇట్. ఆ లాజిక్ని బ్రేక్ చేయాలంటే ఆస్పిరేషన్ కావాలి. ఇది కాదు పరిపాలన నుంచి ఆశించాల్సింది, మన పన్నుల డబ్బు నుంచి మనం ఎన్నుకున్న వాళ్ళు చేసేది ఇదే అయితే మనం మునిగిపోతున్నాము, ఇది కాదు మనం తృప్తిపడాల్సింది, మనకు కావాల్సింది వేరే అనే ఆలోచన రాకపోతే ఎట్లా మారుస్తారు మీరు? ఇవాళ అన్ని పార్టీలు ఒకే దారికి వచ్చాయి. రాజశేఖర గారి పుణ్యం అని చెప్పిన దేశం మొత్తంలో అన్ని పార్టీలు ఇదే దారికి వచ్చేసినాయి, అన్నీ ఫ్రీగా చేస్తామని చెప్పిన దానికి వచ్చేసినాయి. ఒక రకంగా స్వరాజ్య ఉద్యమం ఈ ఛాలెంజ్ ఎదుర్కొనేది ఒక రాజకీయ పార్టీల గురించి కాదు. ఈ దేశంలో ఆస్పిరేషన్ లేకుండా రాజకీయాన్ని కుళ్ళబెట్టేశాం, అన్ని పార్టీలు ఊపిలో కూరుకుపోయినాయి. అంచేత నాకు నిరాశ ఏం లేదు. ఇది 2 రకాలుగా జరుగుతుంది. ఒక రకంగానేమో ఒక 10-15 ఏళ్ళు బాగా నష్టపోయి దీనివల్ల బతుకులేం బాగుపడని అర్థం చేసుకుని జనం కసితో ఎదురు తిరిగినప్పుడు మార్పు వస్తుంది. కానీ కయాటిక్ అది, ఈ లోపల జరిగే నష్టం జరుగుతుంది. రెండోది, కనీసం కొంతమందైనా దేశంలో నిలబడి ఇది కాదా అని చెప్పిన సమాజంలో చైతన్యం తీసుకొచ్చి ఈ ప్రాసెస్ని వేగవంతం చేయడం, జనంలో ఆలోచన. ఇంకో మార్గం లేదు, దేర్ ఈజ్ నో థర్డ్ వే. ఇక వారు అన్నట్టుగా లెట్ మీ కంక్లూడ్, ఇది వేదాల్లో కావచ్చు, ఉపనిషత్తుల్లో కావచ్చు, లేకపోతే వివిధ సంస్కృతులు కావచ్చు, మానవాళ్ళంతా కూడా, నేను మళ్ళీ ఈ మధ్యకాలంలో ఈ విషయాలు చదువుతున్నాను, 74,000 సంవత్సరాల క్రితం మనం అంతా ఆఫ్రికా నుంచి వచ్చాం. ఇప్పుడు వచ్చి మన కులం వేరు, మన మతం వేరు, మన దేశం వేరు, మన ప్రాంతం వేరు, మన భాష వేరు అని అనుకుంటున్నాం. చైనా వాడు, ఇండియా వాడు, జపాన్ వాడు, ఆస్ట్రేలియా వాడు, అమెరికా వాడు, యూరప్ వాడు, అందరూ ఆఫ్రికా నుంచి వచ్చిన వాళ్ళే. 74,000 సంవత్సరాల క్రితం వాళ్ళ ప్రయాణం ప్రారంభించారు. అక్కడి నుంచి మన పూర్వీకులు ప్రయాణం ప్రారంభించారు. కొందరు అడ్డుపోయారు, కొందరు ఇటుపోయారు. కాబట్టి అన్ని సంస్కృతుల్లో కూడా ఒకే రకమైన భావజాలం ఉంది. మీరు చాలా భాషల్లో కనిపిస్తుంది, భావాల్లో కనిపిస్తుంది, కథల్లో కనిపిస్తుంది. మన ఫ్లడ్ ఉంది, మన కృతయుగంలో మన మత్స్య అవతారం అంతా కూడా మన ఫ్లడ్డే కదా. ఆ రాజు పేరంటే గుర్తురావట్లా నాకు, గుర్తుందా మీకు ఏమన్నా రామారావు గారు? మత్స్యావతారం రాజులు, ఆ రాజు ఆర్క్ పట్టుకుని ఆ చేప వచ్చానికి ముందుగా చెప్తుంది కదా, మత్స్యావతారం కథ అంతా అదే కదా, నోవా సార్క్ కథే కదా అది. మనం ఆ రకంగా మత్స్యావతారం అనుకుంటున్నా, వాడు నోవా సార్క్ అంటున్నాడు ఓల్డ్ టెస్టమెంట్లో. కాబట్టి మన సాంప్రదాయాలు చివరికి మన పురాణాలు మనం ఊహించనంత ఎక్కువగా కలిసిపోయినాయి. మనం ఈ మధ్యలో దీనికి శాఖలు, వర్గాలు, భాషలు, మతాలు పెట్టుకుని చదువుతూ వస్తున్నాం అంతే. కానీ మనం చేసే ప్రయత్నం ఏంటంటే కేవలం ఇది మంచి కాబట్టి చెయ్యి అని చెప్పంటే అది పెద్దగా ఎక్కదు. ఇది నీకు లాభం కాబట్టి చెయ్యి అన్నదాన్ని తీసుకెళ్ళాలి. ఇవన్నీ సింప్లిఫై చేసి పెద్ద విషయాలుగా కాకుండా నీకు లాభమయ్యా, మనకు లాభమయ్యా అని అర్థమైతే, ఇప్పుడు ప్రపంచంలో మిగతా దేశాల వాళ్ళు మన దేశం కంటే విలువలు ఎక్కువ ఉన్నవాళ్ళు కాదు, మన దేశం కంటే గొప్పవాళ్ళేం కాదు. వాళ్ళకి వాళ్ళ లాభం అర్థమైంది, మనకి మన లాభం అర్థం కావట్లా. ట్రాఫిక్ సరిగ్గా ఉంటే మన లాభం ఏమిటి, దోమలు తక్కువగా ఉంటే దాన్ని అభివృద్ధి చేస్తే మన లాభం ఏమిటి, స్కూళ్ళు బాగుంటే మన లాభం ఏమిటి, శానిటేషన్ బాగుండి తుప్పుకు రుమ్మేయకుండా ఉంటే మన లాభం ఏంటి, మనకు అర్థం కాదు సరిగ్గా. ఇది సరిగ్గా అర్థమైతే మనం మంచిగా ప్రవర్తిస్తాం. సో ఇట్స్ ప్రాక్టికల్ లాజిక్ తీసుకొస్తున్నాం. కొన్ని రూపాల్లో మీరు ఉపనిషద్ వాక్యం కావచ్చు, లేకపోతే వేదవాక్యం కావచ్చు, మరి ఆరోపణలు చెప్పి ఒప్పించిన ఏదో రూపంలో ముందు జనం మనసుల్లోకి పడి దీనివల్ల లాభం అర్థం ఎక్కువ మంది పాటించడం అనేది చాలా తేలిగ్గా మారుతుంది. మీరు అన్నది నేను పూర్తిగా అంగీకరిస్తున్నాను. దేర్ ఈస్ నో రూమ్ ఫర్ సినిసిజం ఆర్ డిస్పైర్. ఆత్మన్యూనత కానీ అబద్ధత కానీ అవసరం లేదు. ఖచ్చితంగా మనం దీన్ని మార్చుకోగలం.
అండ్ ఏదో ఒక రూపంలో స్వరాజ్యం అని పేరు పెట్టండి, మరో పేరు పెట్టండి, దాన్ని మన రాష్ట్రం కానివ్వండి, మరో రాష్ట్రం కానివ్వండి, ఇలాంటి ఆలోచన జనం చేతుల్లోకి వెళ్ళడం తప్ప స్వపరిపాలన ఇంకో రకంగా సార్థకం ఏది లేదు. మన ప్రయత్నం వల్ల స్వపరిపాలనని సార్థకం చేయటం ఎట్లా, మనకి సార్థంగా కానీ స్వపరిపాలన వచ్చింది. ఖచ్చితంగా మన వల్ల ప్రజల మనసులో ఉన్న ఆర్థిక ఒక మార్గాన్ని ఇస్తున్నాం. ఎందుకు మనం నెగ్గుతామంటే మన గొప్పతనం వల్ల కాదు, జరిగేది జరుగుతుంది. మనం చెప్పేవన్నీ వాస్తవాలే. ఆ వాస్తవాలకు ఒక రూపాన్ని ఇస్తున్నాం. వాస్తవాన్ని మనం సృష్టించడంలా. వాస్తవాలు జనానికి అర్థమవుతున్నాయి. కరెంటు లేకుండా చస్తున్నాం లేదా జనానికి తెలుసు, దోమలలో బాధపడుతున్నాం లేదా జనానికి తెలుసు, స్కూళ్ళలో చదువు రాక పిల్లలు తరతరాలుగా బేదరికంలో మగ్గుతున్నారు లేదా జనానికి తెలుసు. ఇవన్నీ వాస్తవాలు. మనం దానికి ఒక రూపాన్ని ఇస్తున్నాం. మన స్ట్రెంగ్త్ అది. కాబట్టి తేలిగ్గా జనంలోకి మన వాళ్ళ జీవితం నుంచి కనుక మనం తీసుకొచ్చి ఓ మార్గానికి వాళ్ళ ఆలోచన మళ్ళిస్తే 100కి 90 మంది అందుకుంటారు. నాకు ఏమాత్రం దానిలో అనుమానం లేదు. ఇది తేలికైన పని కాదు, కానీ అవసరమైన పని. అందుకు పూనుకుంటుంది మీ అందరికీ మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, మిమ్మల్ని అభినందిస్తూ, దయచేసి మధ్యాహ్నం ఈ నిర్దిష్టమైన కార్యక్రమాలు ఏ రకమైన కొన్ని ఆలోచనలు వచ్చినాయి. ఇప్పుడు ఇవాళ కొంతమంది, అలాగే మన గీతామూర్తి గారు కొన్ని చెప్పారు. ఇవి నెక్స్ట్ స్టెప్స్ ఏం చేయాలని మీరు ఆలోచన చేయండి. మీరంతా కూర్చొని ఏ రకంగా ఆలోచిస్తే ఆ రకంగా జంట నగరాల్లో మనం దాని ఫాలోఅప్ కోసం చెప్పని మనం కలిసి ఏర్పాట్లు చేద్దాం. అందుకు మీరు సిద్ధపడతారని ఆశిస్తూ మీకు నమస్కరిస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను. 2 గంటలు అయింది. భోజనం ఒక చాలా సమయం. తర్వాత మాట్లాడుకుందాం. టైం కూడా మనం ఇప్పటికే మనం చాలా లేట్ అయిపోయాం. 2 అయిపోయింది. మళ్ళీ మాకు 3 o'clock ఇంకో సమావేశం ఉంది. భోజనం కూడా ఆలస్యం అవుతుంది కదా, మళ్ళీ మాట్లాడుకున్న తర్వాత. ఓకే. వెనకటికి బాల గంగాధర్ తిలక్ గారు సురాజ్యం మన జన్మ హక్కు అన్నారు. స్వరాజ్యం మరి సురాజ్యం మన పౌర హక్కు ఎందుకు అవుతుందో మనం ఆకలింపు చేసుకుంటే తర్వాత కార్యక్రమం మొదలుపెట్టుకోవచ్చు. సింపుల్గా చెప్పాలంటే మనం అందరం పన్నులు కడుతున్నాం. ప్రశ్నల జవాబులు కూడా గంట అవుతుంది. మనం ఓటు వేస్తున్నాం. నేనైతే గ్రామం నుంచి వచ్చిన వాడిని. పంచాయతీ వార్డు మెంబర్ నుంచి మొదలుకొని మండల అధ్యక్షుడి వరకు అన్ని పదవులు గెలిచిన వాడిని. మొన్న ఎమ్మెల్యేగా నైతికంగా నేనే గెలిచిన, ఓడిపోలే. ఓట్లు డబ్బులు లేకుండా, సారా లేకుండా వచ్చిన ఓట్లు నిజాయితీగా వచ్చిన ఓట్లు. కనుక గ్రామం నుంచి వచ్చిన వాడికి మేము 7 ఓట్లు వేస్తాం. మీ సగం మన హైదరాబాద్ మన నగర ప్రజలకు సగం ప్రజాస్వామ్యం ఉంది. నేనైతే పంచాయతీ మెంబర్కి, ఎంపీటీసీకి, జడ్పీటీసీకి, మాకు అట్లాగే ఎమ్మెల్సీకి, అట్లాగే మాకు ఎంపీకి, ఎమ్మెల్యేకి మొత్తం 7 ఓట్లు వేస్తాం. మన దగ్గర అయితే మున్సిపాలిటీల్లో కార్పొరేటర్కి వేస్తే ఆ కార్పొరేటర్లు పార్టీ మార్చి లేకుంటే పార్టీ మార్చకుండా మేయర్ని ఎన్నుకుంటారు. మనం వేసింది ఒకరికి ఓట్లు, వాడు ఎన్నుకుంది ఇంకొకరికి. అంటే సగం ప్రజాస్వామ్యం. మిగతా ఎమ్మెల్యే, ఎంపీ మీరు ఎన్నుకుంటారు, మేము ఎన్నుకుంటాం. కనుక ప్రాతినిధ్య ప్రజాస్వామ్యంలో మనందరం మన ఓటు ద్వారా మన ప్రభుత్వాన్ని ఎన్నుకుంటున్నాం. మన డబ్బు ద్వారా తెల్లారి లేచిన ముందు రాత్రి పడుకునేదాకా రకరకాల పనులు కడుతున్నాం. బ్రష్ మీద పేస్టు, స్నానం చేస్తే సబ్బు, కూరలకు ఉప్పు, చింతపండు, పప్పు, రాత్రి ఆల్అవుట్, గుడ్ నైట్, ఇవన్నీ కూడా మనం ఏవైతే కొంటున్నామో వాటన్నిటి మీద మనం పన్నులు కడుతున్నాం. అంటే డబ్బు మనది, ఓటు మనది. కనుక పౌరులుగా మనకి ఇది పౌర హక్కు. ఇది మనకి సురాజ్యం. ఆనాడు పరాయి పాలన పోవాలి, స్వపరిపాలన రావాలి, స్వయం పరిపాలన రావాలి ఎట్లయితే వాళ్ళు కోరుకొని జన్మ హక్కు అన్నారో, సుపరిపాలన మన పౌర హక్కుగా మనం భావించినప్పుడు మాత్రమే ఈ సురాజ్య ఉద్యోగ లక్ష్యాలు అర్థమవుతాయి మనకి. అందుకనే చిన్న కథను మొదలు పెడతాను నేను. ఇటీవల సురాజ్య ఉద్యమంలో నాకు రాయలసీమ 3 జిల్లాల బాధ్యత అప్పచెప్పారు. కడప, కర్నూలు, అనంతపురం. నేను ట్రయాంగిల్ ఫైట్ కర్నూలులో దిగి బస్సు దిగి అనంతపురం వెళ్ళి, అనంతపురం నుంచి కడపకు వచ్చి, కడప నుంచి డైరెక్ట్ మళ్ళీ హైదరాబాద్కు ట్రైనో బస్సు పట్టుకొని రావడం. ఇట్లా 7-8 సార్లు వెళ్ళాల్సి వచ్చింది. ఇంకెక్కువ వెళ్ళాను. ఒకసారి అనంతపురంలో పొద్దున్నే మీటింగ్ పూర్తి చేసుకొని కడపకి వెళ్తున్నాం. ఆర్టీసీ బస్సు ఎక్కుతాను నేను. అది ఎర్ర బస్సు అయితే ఇంకా మంచిది. ఎర్ర బస్సు ఎక్కాలి, ఏరోప్లేన్ ఎక్కాలి, ఆఖరికి పుట్టి కూడా ఎక్కాలి, మునగకుండా చూసుకొని. కనుక ప్రయాణంలో అనంతపురం నుంచి కడపకు బయలుదేరుతూ జగన్నాథ్ రెడ్డి గారు అని నాకు కడప జిల్లా ఇన్ఛార్జ్, నా పక్కన ఉన్నారు ఆయన. బస్సు వెళ్తుంటే మంగపట్నం అనే ఒక స్టేషన్ వస్తుంది అక్కడ మధ్యన. అక్కడ బస్సు ఆగిపోయింది. ఎందుకంటే గేటు పడ్డది కనుక. చాలా బస్సు, లారీలు, ఆటోలు అన్నీ ఆగిపోయినాయి. వెనక మా బస్సు ఉంది. గేట్ తెరిచిండ్రు. తెరవగానే ఆర్టీసీ బస్సు స్టార్ట్ చేయబోయింది. మా డ్రైవర్ స్టార్ట్ కావడం లేదు. ఎంతకు సెల్ఫ్ లేదు దానికి, బ్యాటరీ వీక్ అయిపోయింది. దాంతో బస్సు నెట్టండి అయ్యా బాబు, ఎవరైనా 4 దిగి అని చెప్పి ఆ బస్సు డ్రైవర్ ఉండి మమ్మల్ని కోరిండు. వెంటనే మొట్టమొదటి దిగేవాడు కండక్టర్.
కండక్టర్ బస్సు దిగిండు. తర్వాత మేము ముఖాలు చూసుకొని నేను మా జగన్నాథ్ రెడ్డి మేమిద్దరం కూడా బస్సు దిగినాం. మా వెంట ఇద్దరు రైతులు వెనక సీట్లో కూర్చున్న వాళ్ళు బస్సు దిగారు. మొత్తం 5గురం అయ్యాం. ఈ 5గురం బస్సు నెడుతుంటే ఎంతసేపు కదులుతలేదు. డ్రైవర్ కోపం వచ్చింది, బుద్ధి లేదా మొద్దులాగా 50 మంది కూర్చుని లోపల ఓ 4 దిగితే ఏమిటి ఇంకా అని ఆయన కోపపడ్డాడు. ఆయన దిగిపోయే ప్రయత్నం చేశాడు. అప్పుడు ఇంకో 4 దిగారు. మొత్తం 9 మంది అయినాం. ఈ 9 మంది బస్సు నెట్టే ప్రయత్నం చేస్తున్నాం, కానీ ఒకరు నెడుతున్నప్పుడు ఇంకోరు నెట్టడం లేదు, ఒకరు ఆగినప్పుడు ఇంకోరు నెడుతున్నాం. అందరం ఒక్క పట్టు పట్టడం లేదు. మెల్లగా ఏదో ప్రయత్నం చేసి దాన్ని పట్టాల మీద దాకా నెట్టగలిగినాం. అయిపోయింది. మళ్ళీ స్టార్ట్ కాలే. లోపల కూర్చున్న వాళ్ళు మాత్రం రకరకాల చర్చలు చేస్తున్నారు. ప్రజాస్వామ్యం ఏంటిది, దేశం ఏంటిది, ఆర్టీసీ ఏంటిది, ఏపీఎస్ ఆర్టీసీ అంటే ఆగదు, పోదు, రాదు, సమయానికి రాదు, అబ్రివేషన్స్ కూడా చెప్పేస్తున్నాం. ఇట్లా రకరకాలుగా ప్రపంచం మొత్తం చర్చలు లోపల జరుగుతున్నాయి. బస్సులో కూర్చున్న వాళ్ళు చేస్తున్నారు. మేమేమో వెనక తిప్పబడుతున్నాం. అప్పుడు హారన్ల మోత, వెనక ముందు బస్సులు ఆగిపోయినాయి, ఆటోలు ఆగిపోయినాయి, లారీలు ఆగిపోయినాయి. అక్కడ సిమెంట్ ఫ్యాక్టరీలు ఎక్కువ. అప్పుడు ఇద్దరు లారీ క్లీనర్లు లారీల నుంచి దిగి, అంతా చదువుకున్న వాళ్ళు, బుద్ధి లేదు మీకు, 9 మంది బస్సుకు నెట్టితే కదలదా, 9 మంది ఒకే పట్టు పట్టండి, ఒకేసారి నెట్టండి అని చెప్పి మాకు బుద్ధి చెప్పి వాళ్ళిద్దరు వచ్చి మమ్మల్ని మాకు సపోర్ట్ ఇచ్చారు. అప్పుడు మేమందరం ఒకే పట్టు పెట్టినాం. బస్సు పట్టాలేం కర్మ, హిమాలయాలు దాడతా అని చెప్పి బస్సు నడిచింది, స్టార్ట్ అయింది. అచ్చంగా సమాజం కూడా ఆ బస్సులాగానే ఉంది. మనందరం ఏం చేస్తున్నామంటే బస్సులో కూర్చున్న ప్రయాణికుల్లాగా చాలా చర్చించుకుంటున్నాం. ప్రపంచ బ్యాంకు బస్సు ఆగిపోవడానికి సంబంధం వెతుకుతున్నాం. కానీ మన బస్సు ఆగిపోతే మనమే నెట్టాలనే జ్ఞానం ఉంటే మనకి ఈ సమస్య రాదు. ఇప్పుడు జగన్నాథ్ రెడ్డి నన్ను అన్నాడు, రామ్మోహన్ రావు గారు, నేను 14 ఏళ్ళ నుంచి చూస్తున్నాను మిమ్మల్ని, అంతకుముందు ఏం చేశారు తెలియదు నాకు, కానీ ఈ బస్సు ప్రయాణాలు సురాజ్యం అంటారు, స్వరాజ్యం అంటారు, సాధికారిత అంటారు, మహిళలు అంటారు, ఏదో అంటారు, అసలు ఎప్పటికీ స్వరాజ్యం సురాజ్యం అవుతుంది సార్ అన్నాడు. ఇప్పుడు జగన్నాథ్ రెడ్డికి మళ్ళీ ఒక కథ చెప్పాను నేను. ఏమనంటే, బాబు జగన్నాథ్ రెడ్డి, నీ పేరులో జగన్నాథుడు ఉన్నాడు, పూరిలో కూడా జగన్నాథుడు మహిమగల దేవుడు ఒక ఆయన ఉన్నాడు, అక్కడ రథయాత్ర జరుగుతుంది ప్రతి సంవత్సరం జాతరకి. రథయాత్రలో చాలామంది వేల సంఖ్యలో ప్రజలు పాల్గొంటారు, భక్తులు పాల్గొంటారు. ఓ 7-8 మంది చచ్చిపోతుంటారు ప్రతిసారి కూడా రథచక్రాల కింద. జగన్నాథ రథచక్రాలు వస్తున్నాయి అన్నాడు శ్రీశ్రీ గారు. కానీ 7-8 మంది చచ్చిపోయినండి, వచ్చేసరికి తక్కువ గారు భక్తులు పెరుగుతారు. ఇంకా ప్రతిసారి భక్తుల సంఖ్య పెరుగుతూనే ఉంటుంది. నేను పూరి చూశాను, నేను సముద్ర పొడ్డున ఉంటుంది, చాలా పెద్ద రథం. ఆ రథానికి తగ్గట్టు వెడల్పైన రోడ్డు, సిమెంట్ రోడ్డు చేశారు. ఇప్పుడే మహిమగల దేవుడి రథచక్రాలు కదలడానికి కూడా ఎవరికి అవసరమైందో మనిషే కావాల్సి వచ్చింది. మరి మన బస్సు ఏం కర్మ, సురాజ్యం అనే బస్సు ఆగిపోతే మనమే నెట్టాలి, మన బస్సు ఆగిపోతే మనమే నెట్టుకుంటే సరిపోతుంది. సమస్య ఎక్కడ వచ్చిందంటే మనం నెట్టడం లేదు. కొందరు మాత్రం జేపీ గారు లాంటి వాళ్ళు, కొందరు మీలాంటి వాళ్ళందరూ నెట్టుతున్నారు. ఈ ప్రయత్నం సరిపోదు. మనకు 2 క్లీనర్లు వచ్చి అందరం ఒకేసారి నెట్టాలి అనే కాన్సెప్ట్ ప్రవేశపెడితే అందరం ఒకసారి నెట్టాం. అందుకని సురాజ్యం ఆదర్శం కాదు, సురాజ్యం ఎప్పుడూ ఆచరణ కావాలి. సురాజ్యం ఈవెంట్ కాకూడదు, సురాజ్యం మూమెంట్ కావాలి. సురాజ్యం మూమెంట్ కావాలంటే మన ఆత్మ నుంచి, మన లోపటి నుంచి సురాజ్య కాన్సెప్ట్ మన తన్నుకు రావాలి. ఎక్కడ అడిగినా నిద్రలు లేపు చెప్పినా ఈ 4-5 అంశాలు మనం చెప్పగలిగితే అప్పుడు సురాజ్యం వచ్చినట్టు లెక్క. ఇది చెప్పలేకపోతే ఏమవుతుందంటే, సురాజ్యం ఎందుకోసం అంటే, ఆదర్శం కోసం అయితే ఏం చెప్తామంటే, సురాజ్యం ఎందుకోసం మొదలు పెడతాం. మనం స్టూడెంట్స్ దగ్గరికి వెళ్ళింది అనుకోండి, మీరు సురాజ్యం ఎందుకోసం అంటే, నీ ఆదర్శం నీ దగ్గర పెట్టుకోవా, నాకు ఎందుకంటాడు వాడు. కానీ సురాజ్యం ఎవరి కోసం అని చెప్తే అప్పుడు మనకు వింటాడు. దానికి ఒక కథ చెప్తాను నేను. గురజాడ అప్పారావు గారి కన్యాశుల్క నాటకం నేను ఒక 7-8 సార్లు చదివాను నేను ఇప్పటి వరకు. కొన్ని డైలాగులు కంటతా వచ్చు. ఆ నాటకంలో గిరీశం అనే పాత్ర ఉంటుంది, నాలాగా చాలా మాట్లాడుతుంటాడు, తెలిసి తెలియకుండా కూడా. ఒకసారి గిరీశం విజయనగరం రైల్వే స్టేషన్లో రైలు దిగి గుర్రబగ్గి ఎక్కి పోతుంటాడు. పోతూ ఆ గుర్రబగ్గి వాడికి స్వాతంత్రం గురించి, మన సమాజం గురించి, దేశం గురించి, ప్రపంచం గురించి చెప్తుంటాడు. అన్నీ విన్న తర్వాత ఆ గుర్రబగ్గి వాడు అడిగే ఒక ప్రశ్న ఏమడుగుతారంటే, అయ్యా మనకు స్వాతంత్రం వస్తే మన ఊరి హెడ్ కానిస్టేబుల్ ట్రాన్స్ఫర్ అవుతాడా? బుద్ధి లేదా? నేను చెప్పింది నువ్వు వినేది ఏంటిది? నేను చెప్పి దేశం గురించి చెప్తే నువ్వు హెడ్ కానిస్టేబుల్ గురించి మాట్లాడుతున్నావు అంటాడు. అప్పుడు గుర్రబగ్గి వాడి ప్రశ్నలో పూర్తిగా వాస్తవం ఉంది. ఏమిటంటే, ఆ రైల్వే స్టేషన్ దగ్గర ప్రతిరోజు గుర్రబగ్గిని పెట్టుకున్నందుకు గాను అంటే 6 పైసలు లంచం తీసుకుంటున్నాడు వాడు. ఆ లంచం తప్పాలంటే హెడ్ కానిస్టేబుల్ ట్రాన్స్ఫర్ కావాలి వాడి జీవితం అక్కడ ఉంది.
మనం మల్కాజిగిరికి వెళ్ళో కాపురాకి వెళ్ళో ఇంకెక్కడికి వెళ్ళో సురాజ్యం ఆదర్శాలు ఇవన్నీ చెప్పుకుంటూ పోతే రాజ్యం ఎందుకోసం అంటే వాడు వినడు. మనం చెప్పాల్సింది ఈ సురాజ్యం వాడి జీవితానికి ఎట్లా లింక్ అవుతుందో చెప్పగలగాలి. ఈ సురాజ్యం వల్ల వాడి జీవితంలో ఏ మార్పు వస్తుందో చెప్పగలగాలి. అప్పుడు మాత్రమే మన సురాజ్య లక్ష్యం మాస్కి చేరుతాయి. లేకపోతే ఆదర్శం మన దగ్గర ఉంటుంది, ఆచరణ వాడి దగ్గర ఉంటుంది. అందుకనే ఆ యాస్పిరేషన్స్ జేపీ గారు చెప్పిన మాటల్లో పొద్దున ప్రజల ఆకాంక్షలు పెంచే క్రమం లేకుంటే జగన్కే ఓట్లు వేస్తారు. ప్రజల ఆకాంక్షలు ఎప్పుడు పెరుగుతాయంటే అచ్చంగా ఈ లక్ష్యాలను ప్రజల్లోకి తీసుకెళ్ళినప్పుడు పెరుగుతాయి. ఇవాళ కాకపోతే రేపు కాకపోతే ఎల్లుండి. అందుకని సోక్రటీస్ ఒకరోజు ప్రయత్నం చేయలే, చంపేశారు ఆయన్ని. కానీ వాళ్ళ సోక్రటీస్ని మనం జ్ఞాపకం పెట్టుకుంటున్నాం. చెప్పేప్పుడు ప్రయోగాల్లో ఫలితాలు ఉండవు, కానీ ప్రయోగం తర్వాత ఫలితాలు వచ్చినాక దాన్ని అందరం వాడుకుంటాం. ఇవాళ బల్బు వాడుకున్నట్టు. ఆ వాడుకునే క్రమంలో చాలా సంధికాలం అంటాను దీన్ని. ఈ సంధికాలంలో ఎక్కడ సినిసిజం ప్రవేశించినా, ఎక్కడ నిరాశ ప్రవేశించినా చాలా కష్టం. నేను చాలాసార్లు రాష్ట్రం తిరుగుతుంటా. 255 నియోజకవర్గాలు తిరిగాను ఇప్పటివరకు. ఈ మిగతా 40 పూర్తి అయితే 39 మిగిలిపోయినాయి. ఇంకా మనవాడు ఇవ్వలేడు అక్కడ. ఈ 255 తిరుగుతున్న క్రమంలో రైల్లో ప్రయాణం చేస్తుంటే చాలాసార్లు మీకు ఒక మనం భోగిల యొక్క ఎక్కనే 8 బెర్తులు ఉంటాయి, ఈ పక్క ఆ పక్క కలిపి. మెల్లగా వాళ్ళు ఇద్దరు టీచర్లు కలిసిండు అనుకోండి, వాళ్ళు టీచర్లు బల్నార్సే గారు క్షమించాలి, ఎందుకంటే ఎల్టీసీల గురించి మాట్లాడుకుంటాం. ఆయన టీచర్ కనుక ఆయన క్షమించమని అడిగిన. మాలాంటి ఇద్దరు అడ్వకేట్స్ కలిస్తే ఏం చేస్తారు, కేసుల గురించి క్లయింట్ల గురించి మాట్లాడుకుంటాం. ఇద్దరు డాక్టర్లు, నళిని గారు డాక్టర్ గారు ఉన్నారు. డాక్టర్లు అయితే కేసుల గురించి, పరిశోధనలు, పేషెంట్ల గురించి మాట్లాడుకుంటారు. సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఇద్దరు ఇంజనీర్లు కలిస్తే ఏ కంపెనీ మారినా ఇప్పుడు ఏ కంపెనీలో పనిచేస్తున్నాం అని ఆలోచన చేస్తారు. జీతం ఎక్కడ ఎక్కువ వస్తుంది మనకి అంటే. ఇవన్నీ ఏమిటంటే మన వృత్తి గురించి మొదలు మాట్లాడతాం. మన వృత్తి కాగానే వెంటనే వచ్చే టాపిక్ ఏమిటి, రాజకీయాలు. గజానన్ గారు చెప్తాను. అమ్మాయి మీ పేరు? శ్రావణి చెప్తుంది. అంటే రాజకీయాలు మొదలు పెడతాం మనం. పంచాయతీ మెంబర్ నుంచి మొదలు పెడితే రాష్ట్రపతి రాజకీయాలు దాకా. మొన్నటిదాకా నాకు కొత్త టాపిక్ ఏంటంటే రాష్ట్రపతి ఎన్నిక, ఏది అర్హుడా కాదా, ప్రణబ్ ముఖర్జీ, ఇదో చర్చ. అన్నీ అయిపోయినాక రాజకీయాలు మొదలు పెడుతుంటే నేను చాలా ఆశపడుతుంటాను. రాజకీయాల్లో మీరు మాట్లాడుతున్నారు కదా, మొత్తం ఇదేదో కంక్లూజన్కి వస్తారని చెప్పి. చివరికి ఏ కంక్లూజన్కి వస్తారంటే, నేను నిరాశపడే కంక్లూజన్కి వస్తాను. ఏమంటే దేశం నాశనం అయిపోయింది, రాజకీయాలు నాశనం అయిపోయినాయి, మోసం, ద్వేషం, రాజకీయాలు అంటే కంపు, దీన్ని ఎవడు బాగు చేయలేడని కంక్లూజన్కి వస్తాను. అప్పుడు నేను ఇంటర్వ్యూని అవుతాను. అయ్యా దీన్ని బాగు చేసుకునే క్రమం మన దగ్గరనే ఉంది, మన ఓటులో ఉంది, మన సీట్లో ఉంది. ఈ మధ్యన నేను కడప నుంచి వస్తుంటే ఆదిలాబాదు దంపతులు కలిశారు. నేను గీతామూర్తి గారు మిమ్మల్ని జ్ఞాపకం చేశారు. వాళ్ళు మీరు ఎప్పుడో మద్యపాన నిషేధం మీద అక్కడ మీటింగ్కి వెళ్ళారట. నేను చాలాసార్లు ఆదిలాబాద్, కానీ నేనేమో ఇట్లాంటి ఎలైట్ పీపుల్తో మాట్లాడచ్చు. మీరు ఎవరి దగ్గర పోయినరు, మద్యపానం దాని మీద ఉద్యమాలు చేస్తుంది పోయినారు. ఆయన అన్నాడు, లోక్సత్తానని గీతామూర్తి గారు ఉన్నారు సార్, ఒక ఆమె మా ఊరికి వచ్చింది అన్నాడు ఆయన. అంటే ప్రజల్లోకి వెళ్ళినప్పుడు ఉన్నంత గుర్తింపు మన మధ్య మనం మాట్లాడుకుంటే ఉండదు. ఖచ్చితంగా సురాజ్య ఉద్యమంలో ఉద్యమంగా మనం వెళ్ళినప్పుడు దయచేసి ఈ ఒక్క పాంప్లెట్ మట్టుకెళ్ళండి. మీరు ఏమొద్దు, పుట్టుకతో నిమిత్తం లేకుండా, కులంతో నిమిత్తం లేకుండా, భాషతో నిమిత్తం లేకుండా, ప్రాంతంతో నిమిత్తం లేకుండా ఎదిగే అవకాశాలు అందరికీ కావాలి. ఇట్లా చెప్తే లాభం లేదు. వాడి జీవితంలో ఏమైతుందో మీరు గాంధిక భాష కాదు, అక్కడికి వెళ్ళి వాళ్ళకి చెప్పండి. మన ఊళ్ళో మంచి వసతుల కోసం ఈ స్వరాజ్య ఉద్యమం చెప్పిందంటే కదా, మౌలిక వసతులు అన్నారు. అశోకుడు చెట్లు నాటించను, బాటలు వేయించను, అవే కావాలి మనకు. అట్లాగే లంచం లేకుండా ప్రభుత్వ సేవల్లో సాంకేతిక పరిజ్ఞానం పెరిగిన తర్వాత ఇప్పుడు చాలా అవకాశాలు వచ్చినాయి మనకి. గతంలో ఒక టెలిఫోన్ కనెక్షన్ కావాలంటే ఎంత కష్టపడేవాళ్ళం. ఇవాళ మొనోపలి పోయిన తర్వాత, గవర్నమెంట్ మొనోపలి పోయిన తర్వాత సరే విధానాలు వేరు, నేను వ్యతిరేకిస్తుండొచ్చు దాన్ని. కానీ లంచం లేకుండా ఇవాళ సిమ్ కార్డు కొనుక్కుంటే ఒక 3 నిమిషాల్లో మనం యాక్టివేట్ చేయించగలుగుతున్నాం. అట్లాగే రైల్వే రిజర్వేషన్స్ కూడా టీసీలు లంచం లేకుండా మనకి వాళ్ళ ఆన్లైన్లో ఇక్కడ కూర్చొని మనం ఎక్కడైనా ప్రపంచంలో ఎక్కడ కూర్చున్నా మన హైదరాబాద్, మన ఇండియాలో ఎక్కడ ఏమున నుంచి ఏములకు మనం రిజర్వేషన్ చేయించుకోగలుగుతున్నాం. అంటే పద్ధతి మారడం వల్ల అవినీతి పోవడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కొందరు ఏమంటారు, వ్యక్తి మారాలి, వ్యక్తి నిక్కచ్చిగా ఉండాలి అంటే గాంధీ గారి సిద్ధాంతం. అందుకని మనం గాంధీ గారిని, అంబేద్కర్ గారిని పక్క పెట్టుకున్నాం. గాంధీ ఏది చెప్పిండో అది ఆచరించిండు, ఏది ఆచరించిండో చెప్పిండు, మంచిదే. కానీ అన్నీ అట్లా ఉంటాయని కోరుకుంటే కష్టం అవుతుంది. అందుకని అంబేద్కర్ ఏం తీసుకున్నాం మనం, ఏదైతే అవినీతి పోవాలా లేకపోతే రాజ్యం సరిగ్గా నడవాలంటే వ్యవస్థల నిర్మాణం కావాలన్నాడు. ఈయన వ్యక్తి మారాలంటే ఆయన వ్యవస్థల నిర్మాణం కావాలి, 2 కావాలి కనుక మనం ఇద్దరిని పెట్టుకున్నాం. కొందరు దుర్మార్గంగా లోక్సత్తా పార్టీ కాగానే ఏం లేదండి దళితుల కోసం ఆయన్ను, అగ్రవర్ణాల కోసం ఈయనను పెట్టుకున్న అన్న సందర్భాలు ఉన్నాయి మనకి.
కానీ వాళ్ళిద్దరిని పెట్టుకున్న స్వరాజ్య ఉద్యమాన్ని కూడా పెట్టుకున్న సందర్భం ఏమిటంటే ఒకరేమో వ్యక్తి మారాలన్నాడు, ఒకరేమో వ్యవస్థ మారాలనుకున్నాడు. కనుక ఈ రెండు ఉన్నాయి, వ్యక్తి మారాలి, వ్యవస్థ మారాలి. కాకపోతే వ్యక్తి మారి వ్యవస్థ మారకపోతే కూడా చాలా సమస్యలు వస్తాయి. వ్యక్తులుగా మనం మారి వ్యవస్థలో ఏర్పాట్లు లేకపోతే, పోలీస్ కానిస్టేబుల్ లేకపోతే మనం ట్రాఫిక్ రూల్స్ అతిక్రమిస్తాం మనమే. కానిస్టేబుల్ అనేది వ్యవస్థ, సిగ్నల్ లైట్స్ అనేది వ్యవస్థ. కానీ నైతికంగా మనం సిగ్నల్స్ పడితే ఆగుదాం అనుకునేది మనం నైతికంగా మనం మారడం. లేకపోతే ఫైన్ పడదని భయం ఉంటే మంచికి ప్రోత్సాహం, చెడుకు శిక్ష ఉంటే అప్పుడు సాధ్యమవుతుంది. అందుకనే లంచాలు లేని ప్రభుత్వ సేవల కోసం ఉద్యోగులందరూ ఋషులు కావాలని ఆశిస్తే లాభం లేదు. ఉద్యోగులందరూ ఋషులు ఎప్పుడు కారు. ఈ అవినీతి పోవాలంటే ఆ వ్యవస్థలో ఉన్న లోపాలు పోవాలి. అందుకని మనం పౌర సేవల హక్కుల చట్టం కావాలంటున్నాం. మూడోది, పౌర సేవల హక్కుల చట్టం దేశంలో 17 రాష్ట్రాల్లో ఇప్పుడు అమల్లో ఉంది. మనది 18వ రాష్ట్రం, ఇంకా అమలు లేదు. కనుక మన రాష్ట్రంలో కూడా ఆకారాదిలో మొట్టమొదటి మనకు ఈ పౌర సేవల హక్కుల చట్టంలో ఎక్కడో ఉన్నాం కనుక వెంటనే ఈ హక్కుల చట్టం రావాలని మనం కోరుకోవాలి. సమాచార హక్కు చట్టం ఎట్లా రావాలనో ఆ రకంగా ఈ సేవల హక్కు చట్టం కూడా రావాలని కోరుకోవాలి. అట్లాగే అవినీతి రహిత పాలన కోసం ఎప్పుడు అవినీతి పూర్తిగా పోదు. ఇప్పుడు 2G స్పెక్ట్రమ్ గురించి ఉందనుకోండి, అది మనం చేస్తే పోదు. ఇక్కడ పౌర సేవల హక్కు చట్టంతో పోదు. అది ఎక్కడైతే తప్పు జరగకుండా కోరుకునే ప్రయత్నం చేయాలి. డాక్టర్లు చెప్తుంటారు, ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అని. రోగ చికిత్స కంటే నివారణ మేలు. నివారణ చేసిన తర్వాత రోగం వస్తుంది. ఎందుకంటే కొన్ని ఒంట్లో పుట్టే రోగాలు ఉంటాయి, కొన్ని ఇంట్లో పెరిగే రోగాలు ఉంటాయి. క్యాన్సర్ మనం ఎట్లా వస్తుందో చెప్పలేము, ఒంట్లో పుడుతుంది రోగం. దానికి ఏం చేయాలి? అట్లాగే అవినీతిలో పెద్ద పెద్ద అవినీతి కుంభకోణాలు ఉంటాయి. వీటిని నిర్మూలించడానికి దేశంలో లోక్పాలు, రాష్ట్రంలో లోకాయుక్త, స్థానిక ప్రభుత్వాలు అయితే మనకు అంబుడ్స్మెన్ వ్యవస్థ రావాలని కోరుకుంటున్నాం. అందుకనే ఇక్కడ అవినీతి రహిత పాలన కోసం కొన్ని వ్యవస్థలు మనం ఏర్పాటు చేద్దామని కోరుకుంటున్నాం. 4వ అంశం ఇది. ఇంకో 5వ అంశం చాలా పెద్దది. యాక్చువల్గా ఈ 5వ అంశం కన్నా ముందు ఇంకోటి కూడా పెట్టాల్సి ఉన్నది. గల్లీలో సమస్యలు, ఢిల్లీలో పరిష్కారాలు ఉన్నాయి. ఇవాళ మనకు మౌలిక వసతులు కావాల్సినవి పట్టణాల్లో, పల్లెల్లో. జనం ఎక్కడ ఉంటే సమస్యలు అక్కడ ఉన్నాయి. జనం ఉన్న దగ్గర సమస్యలకి పరిష్కారాలేమో ఢిల్లీలో ఉన్నాయి. ఇవాళ JNN, URM బస్సులు వాడేయాలి మనకు, రోడ్లు వాడేయాలి మనకు, మన జాతీయ ఆరోగ్య మిషన్, మన ఆరోగ్యానికి జాతీయ నిధి నుంచి డబ్బులు రావాలి, సర్వశిక్ష అభియాన్, ఇట్లా మీరు ఆఖరికి ఉపాధి పథకం కూడా మనకు పైనుంచి కేంద్ర ప్రభుత్వం ఇస్తేనే రావాలి డబ్బులు. మరి సమస్యలు ఏమో గల్లీలో ఉన్నాయి, పరిష్కారాలు ఢిల్లీలో ఉన్నాయి. ఇది కాకుండా ఇంటి ముందు ప్రభుత్వం, కంటి ముందు పాలన, ఇది కూడా ఒక అంశం మనది. అంటే స్థానిక స్వపరిపాలన, సాధికారత చెప్తే అర్థం కాదు. డబ్బు మనది, సేవలు మనం పొందాలి, డబ్బు ఇక్కడే ఉండాలి, అధికారులు ఇక్కడే ఉండాలి. మన వార్డు కమిటీకి మన డబ్బులే రావాలి. మనం మొన్న GHMC ఎన్నికల్లో మనం ప్రచారం చేశాం. మనం ఇది 1000 రూపాయల తలసరి గ్రాంట్ గురించి. ఓటేయండి, ఓటు మాకు, అధికారం మీకన్నాం. అధికారం ప్రజలకు కావాలంటున్నాం మనం. కనుక స్థానిక ప్రభుత్వాలకు అధికారం వస్తే చాలా సమస్యలకు పరిష్కారాలు ఇక్కడ లభిస్తాయి. ఇది 4వ అంశం. 5వ అంశంగా ఈ కొత్త తరహా ఎన్నికల వ్యవస్థ ఇప్పుడు మన చేతుల్లో లేదని దీన్ని చర్చకు పెట్టకండి. మీరు ఎక్కడికి పోయినా కూడా ఇది ఒక అంశంగా తీసుకోండి తప్ప, మీరు విద్యార్థుల్లోకి పోయినప్పుడు, యూత్ పోయినప్పుడు ఈ చర్చకు పెడితే దామాష పద్ధతి ఎన్నికలు ఎట్లా జరుపుతారు, దానిలో లోపాలు లేవా, ఉంటే ఏం చేస్తారు, రకరకాల ప్రశ్నలు వస్తాయి. కనుక ఇది మనకు ఆదర్శం కోసం పెట్టుకోండి. మొట్టమొదటి ఆదర్శం, జట్కా బండి వాడు అడిగే ప్రశ్నకు సమాధానం గిరీశం ఎట్లా చెప్తాడో మనం కూడా ఆ సమాధానం చెప్పగలగాలి. నా జీవితానికి స్వరాజ్యానికి ఏం సంబంధం చెప్తే వాడి జీవితాన్ని వాడే మార్చుకుంటాడు. ఆ మార్చుకునే క్రమంలో ఓట్లు వేయడంలో డబ్బు తీసుకోవద్దు, సారా తాగవద్దు, ఇవి చెప్పొచ్చు. కానీ ఓట్లు వేసే క్రమంలోనే మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఈ ఆదర్శం నుంచి మొదలుపెట్టినాం అనుకోండి, తిరిగేసి చంపినట్టు అవుతుంది. ఒక ఋషి తపస్సు చేసుకుంటూ కూర్చున్నాడట. కూర్చుంటే ఒక వేటగాడు తాబేలు తీసుకొచ్చి ఆయన ముందు చంపబోతున్నాడు. దాన్ని ఎంత కొట్టా సస్తలేదు అది. అప్పుడు ఆయన అడిగిన, మహాత్మా నీకు అన్ని విషయాలు తెలుసు కదా, ఈ తాబేలు ఎట్లా వస్తుందో తెలుసా అన్నాడట. ఈ ఋషికి తెలుసు తాబేలు ఎట్లా వస్తుందో. చెప్తేనేమో ఒక ప్రాణం తీసిన పాపం కట్టుకున్నట్టు అవుతాడు, చెప్పకపోతే తెలిసి చెప్పకపోతే పాపం కూడా, అది కూడా. అప్పుడు ఆ ఋషి లౌక్యంగా ఏం చెప్పండిట అంటే, తాబేలు ఇట్లా చంపగానే ఎప్పుడు చూడలేదు, తాబేలు తిరిగేసి చంపగా చూశానండి. తిరిగేసి చంపితే తాబేలు చచ్చిపోతుంది. మనం కూడా ఆదర్శం నుంచి మొదలుపెట్టి ఈ ఎన్నికల వ్యవస్థ నుంచి మొదలు పెడితే తిరమర అవుతుంది. కాకుండా మనం ఖచ్చితంగా ఆదర్శం నుంచి కాకుండా ఆ తాబేలు ఎట్లా వస్తుందో, ఆ చిలక ప్రాణం, మాంత్రికుడి ప్రాణం చిలకలు ఎక్కడ ఉందో దాన్ని పట్టుకుంటే సాధ్యమవుతుంది. ఆ మాంత్రికుడి ప్రాణం పట్టుకోవడానికే మనం అచ్చంగా 12 అంశాలు తీసుకోవాలి, 4-5 అంశాలు తీసుకున్నాం. ఎక్కువ అంశాలు తీసుకుంటే గందరగోళం అయిపోయి అన్ని అంశాలు మనకు కలగలిపోతాయి. అందుకనే ప్లాస్టిక్ నిషేధం ఉన్న ఆదర్శం ఉండనియండి, మనకు ఉండనియండి, పెట్టుకుందాం.
లేదు అశ్లీల ప్రతిఘటన ఆదర్శం ఉన్నాయండి, అన్ని ఇలా కలుపుకుందాం తర్వాత. కానీ సైడ్ ట్రాక్ పోయినాం అనుకోండి, మనము ఇవి విడిచిపెట్టి ఇక మన సైడ్ ట్రాకే అవుతుంది మనకి. మనం ఏం చేయాలి, అప్పటికే ప్లాస్టిక్ నిషేధం మీద పోరాడాలి, లేకపోతే అశ్లీల ప్రతిఘటన వేదిక పెట్టుకొని దాని మీద పోరాడాలి. అంటే మన లక్ష్యాలు మరిచి మనం నేల విడిచి సాము చేస్తే ఫలితాలు వేరుగా వస్తాయి. దయచేసి మీరు అందరు గమనించాలి, స్వరాజ్యోద్యమ కార్యకర్తలుగా మనం ఈ 5-6 లక్ష్యాల కోసం ప్రయత్నం చేస్తున్నాం. దీనికి సంబంధించిన దాన్నే మనం ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేయాలి. మీకు లిటరేచర్ కోసం ఇవాళ పొద్దున జేపీ గారు చెప్పిన తాత్విక చింతన్ని మేము ఆ ఎడిటోరియల్ బోర్డు ఈ పేపర్ మీద పెట్టింది. మీకు లోక్సత్తా టైమ్స్ మీకు ఇచ్చింది. టైమ్స్లో జేపీ గారు ఏది రాజ్యం ఎందుకోసం అంటే మన పర్సనల్ వేసి జాబులు వేసిండు, ఇవన్నీ ప్రతి మీటింగ్లో చెప్పలేడు కనుక ఓ 10,000 కాపీలు పోతాయి ఇవి కదా. అందుకని ఏం చేశామంటే సురాజ్యంలో ఈ జేపీ గారు చెప్పిన మొత్తం పొద్దున్నది ఏదైతుందో మీకు ఎడిటోరియల్లో రాశాం. దయచేసి గమనించండి. ఈ 4-5 విధులు, రాజ్యం చేసే 4 విధులు ఏమిటి, ఎందుకు చేయాలి అనే దానికి ఉన్నది. మీరు ఇంటికి వెళ్ళి చదువుకోవచ్చు. ఇక అసలు విషయానికి వస్తాను. ఎంత తెలిసినా కూడా మన పొద్దున ఎవరన్నారు మన పరిజ్ఞానం పెంచుకోవాలండి. నిజంగానే మన ప్రతి బ్యానర్ మీద 3 అంశాలు ఉండాలి. 1 విషయ పరిజ్ఞానం, 2 సంఘటితం, 3 ఉద్యమం. మనం ఎక్కడికి వెళ్ళి ఏదైనా మాట్లాడదలుచుకుంటే విషయ పరిజ్ఞానం మనకు ఉండాలి. విషయ పరిజ్ఞానం లేకుండా మనం వెళితే ఎంఆర్ఓ ఆఫీసులో దరఖాస్తు పెట్టాల్సింది ఎండిఓ దగ్గర పెడతాం, ఎండిఓ దగ్గర పెట్టాల్సింది పోలీస్ స్టేషన్లో పెడతాం. కనుక మనం దరఖాస్తు ఎక్కడ పెట్టుకోవాలనేది విషయ పరిజ్ఞానం. ఆ విషయ పరిజ్ఞానం మాత్రమే ఉండి కొందరు చాలా మంచోళ్ళు ఉన్నారు, చీమకు కూడా హాని చేయరు, కానీ వాడు బయటకు కూడా పోడు. వాడు ఏం లాభం, చాలా నేర్చుకుని వేస్టే వాడు. కానీ విషయ పరిజ్ఞానం ఉన్న వాళ్ళందరినీ సంఘటితం చేసుకునే ప్రయత్నం చేయాలి. ఆ సంఘటితం చేసుకునే క్రమంలోనే చాలా కష్టం, ఎందుకంటే నలుగురు కలవడం కష్టం, విడిపోవడం ఈజీ. సంఘటితమైన వాళ్ళని మామూలుగా ఊరుకుంటే ఏమవుతుందంటే అప్పుడు నిరుపయోగం అవుతుంది. ఒక ఆయన పెద్ద గొయ్యి తీసి ఒక 5 నిమిషాలు ఆలోచన చేసి మళ్ళీ గొయ్యి పొడి చేసిండు. అంటే గొయ్యి తీసి శ్రమ పడ్డాడు, 5 నిమిషాలు ఆలోచన చేసిండు, తర్వాత గొయ్యి పొడి చేసిండు. అప్పుడు ఏమవుతుంది, ఫలితం లేని శ్రమ అవుతుంది, 0. కానీ అదే గొయ్యిలో ఓ ఎరువు పోసి మట్టి పోసి ఓ మామిడి మొక్క నాటి నీళ్లు పోస్తే దానికి శ్రమ ఫలితం అవుతుంది. అట్లానే మనం విషయ పరిజ్ఞానంతో ఆగిపోతే ఏం పనికిరాదు. విషయ పరిజ్ఞానాన్ని కొంచెం సంఘటితం చేసి 10 మందిని కలిపితే కొంచెం పనికొచ్చే పని అవుతుంది. కానీ కలిపి ఏదైతే శ్రమ చేస్తామో దానికి ఉద్యమ రూపం తీసుకోకపోతే ఏమవుతుందంటే మళ్ళీ 0 అవుతుంది. అందుకనే విషయ పరిజ్ఞానంతో సంఘటితమై ఉద్యమించాలి. అది మనకు స్వరాజ్యోద్యమ లక్ష్యాలు 1. ఇది నేను కొత్తగా చెప్పింది ఏం లేదు, అంబేద్కర్ గారు ఎన్నడో చెప్పారు. ఏమన్నాడు, 3 అన్నాడు అంబేద్కర్ గారు. విషయ పరిజ్ఞానాన్ని ఏమన్నాడంటే జ్ఞానం సంపాదించమన్నాడు. అట్లానే మన సంఘటితం అనే దాన్ని ఏమన్నాడంటే సమీకరించు అన్నాడు. సమీకరించి పోరాడు అన్నాడు. పోరాడు పెద్ద సమస్య కాదు. సమీకరించడంలో మీకు ఒక ఏమంటారంటే ఒక సాంప్రదాయ ధోరణి కనపడుతుంది. అంటే ఎవరో సమీకరిస్తే మనందరూ సమీకరించబడాలి. కానీ సంఘటితం అంటే మనందరం మానవహారం ఏర్పడడం, అంటే ఒకరి చెయ్యి ఒకరు పట్టుకోవడం, అంటే ఇక్కడ ప్రజాస్వామీకరణ ఎక్కువ ఉంటుంది. కనుక ఉద్యమంలో మనకు సమీకరించడంలో విషయ పరిజ్ఞానంలో అంబేద్కర్ గారు చెప్పిందే కొంచెం ఇటు మార్చి చెప్పాను మనం. కనుక ఖచ్చితంగా ఈ 3 అంశాలను మన స్వరాజ్య ఉద్యమంలో భాగంగా తీసుకెళ్తే మన ప్రజల్లోకి వెళ్ళడానికి వీలవుతుంది. అట్లాగే మీకు ఇచ్చిన కిట్లో మన ఊళ్ళో సురాజ్యం అని ఇచ్చాం. ఇందులో భవిష్యత్ కార్యాచరణ అంతా ఉంది. కానీ దాని వెనక మనకు ఇమీడియట్ కొంచెం డేట్స్ కోసం వాటి కోసం క్యాలెండర్ కూడా ఇవ్వడం జరిగింది. సురాజ్య క్యాలెండర్ అని ఇవ్వడం జరిగింది. ఈ క్యాలెండర్లో స్పష్టంగా ప్రజల భాగస్వామ్యం లేకుండా మనం ఎన్ని క్లాసులు తీసుకున్నా ఎంతమంది దగ్గరికి వెళ్ళినా లాభం లేదు. ప్రజల భాగస్వామ్యం ఉండాలంటే హైదరాబాద్ మినహాయిస్తే రాష్ట్రం అంతా, మేము దీన్ని ప్లాన్ చేసింది రాష్ట్రం అంతా చేశాం. ఇవాళ పంచాయతీ మెంబర్ నుంచి మొదలుకొని మనకు జిల్లా పరిషత్ వరకు, అంటే ఎంపీటీసీ లేరు, సర్పంచులు లేరు, మనకు జడ్పీటీసీ లేరు, అట్లాగే మున్సిపల్ చైర్మన్లు లేరు, మున్సిపల్ కౌన్సిలర్లు లేరు, మున్సిపల్ కార్పొరేటర్లు కూడా లేరు. రాష్ట్రం అంతా అదే పరిస్థితి ఉన్నది. ఒక హైదరాబాద్ మినహాయి. హైదరాబాద్ 2010లో ఎన్నికలు జరిగినాయి కనుక ఇక్కడ మాత్రం ప్రజాస్వామ్య ప్రభుత్వం ఒకటి ఉంది, ఏదో ఒకటి. రాష్ట్రం అంతా ప్లాన్ చేసినాం కనుక ఇక్కడికి డిఫరెంట్. హైదరాబాద్ వాళ్ళు వచ్చారు కొందరు కనుక ఇక్కడ డిఫరెంట్గా మనం ఏం ఆలోచన చేయాలంటే ఇక్కడ పరిపాలన ఉన్నది, కౌన్సిలర్లు మన కార్పొరేటర్లు ఉన్నారు, అయినా కూడా మనం ఏం చేస్తామంటే ఇవాళ మన ప్రజా సమస్యల మీద మన వార్డులో కానీ మన కాలనీలో కానీ మన వార్డు మీద కానీ వాళ్ళు సరిగ్గా స్పందిస్తలేరు. స్పందించడానికి అవసరమైన ఏర్పాట్లు ఉన్నా కొన్ని పెట్టడం జరగలేదు. ఎందుకంటే వార్డు కమిటీస్ ఏర్పాటు చేయమన్నారు, అంత చుట్టాలు పెట్టుకున్నారు. చాలామంది ఇక్కడ ఉన్న కూర్చున్న వాళ్ళు కూడా దరఖాస్తు పెట్టారు అక్కడ. కానీ ఎవరికైతే ఎమ్మెల్యే అండ ఉన్నదో, ఎవరికైతే ఎంపీ గారు అండ ఉన్నదో, ఎవరికైతే కార్పొరేటర్ అండ ఉన్నదో వాళ్ళ బంధువులు మాత్రం పెట్టుకున్నారు. అంటే మనం షాడో క్యాబినెట్ లాగా
మనం ఏర్పాటు చేసుకోవచ్చు. అందుకనే రేపు మన అక్టోబర్ 30 నాటికి మనము కొన్ని కార్యక్రమాలు తీసుకుంటున్నాం. అంటే అక్టోబర్ 30 నాడు మనము ఏదైతే ప్రజా కౌన్సిల్స్ ఏర్పాటు చేద్దాం అనుకుంటున్నామో, హైదరాబాద్ కొంచెం డిఫరెంట్గా ఉన్నది. హైదరాబాద్లో ప్రజా పరిపాలన ఉంది కనుక దాన్ని వ్యతిరేకించకుండా మనం ఏం చేయాలంటే ఎక్కడికక్కడ కాలనీల్లో కానీ లేకుంటే బస్తీల్లో కానీ ఓ చిన్న కమిటీ 5-7తోనో ఓ ప్రజా కౌన్సిల్ ఏర్పాటు చేసుకోవచ్చు. అక్కడ సాధ్యమైనంత వరకు మీరు ప్రజల నుంచి వచ్చే వాళ్ళని ఇన్వాల్వ్ చేయండి. మనం యాక్టివ్గా మన లోక్సత్తా కార్యకర్తలకు మనం ఎట్లాగూ ఉంటాం వద్దన్న. అందుకని సురాజ్య కమిటీలో ఎక్కడా కూడా మన లోక్సత్తా కార్యకర్తలు పదవులు తీసుకోమని చెప్పలే. కేవలం కోఆర్డినేటర్గా మాత్రం మనం ఉండమన్నాం. కోఆర్డినేటర్ మనం ఉండి కార్యక్రమాన్ని నడిపించడం వెనక నుంచి నడిపించి ముందు వాళ్ళని ప్రజలను తీసుకువెళ్ళాలంటే సురాజ్య కమిటీలు స్ట్రెంథన్ కావాలి. నాకు తెలిసి ఇక్కడ నుంచి ఒక 2-3 చోట్ల నుంచి సురాజ్య కమిటీ ప్రెసిడెంట్స్ వచ్చారు, కానీ ఎక్కువ మంది మనం ఉన్నాం. అట్లా కాకుండా సురాజ్య ఉద్యమ కమిటీ ఏర్పాటు చేసి వాళ్ళ నుంచి ముందుకు నడిపిస్తే పదవులన్నీ వాళ్ళకే ఇస్తే అప్పుడు ప్రజల భాగస్వామ్యం పెరుగుతుంది. లేకపోతే లోక్సత్తా ఉద్యమంగా మాత్రం మిగిలిపోతుంది. మన లోక్సత్తా కోసం ఉద్యమం కాదు ఇది. ఎంతమంది బయట నుంచి ప్రజలు మనకు ఆ ఉద్యమంలో ఈ సురాజ్య కమిటీలో వస్తారో దాన్ని బట్టి మనకు ఫలితం ఉంటుంది. లేకపోతే ఏమవుతుందంటే మన దారి మనదే, ప్రజల దారి ప్రజలదే అవుతుంది. అందుకని ప్రజా కౌన్సిల్స్ ఏర్పాటు చేసే క్రమంలో దయచేసి మీరు ఈ సూత్రాన్ని పాటించండి. ప్రజల నుంచి వచ్చే వాళ్ళకే గౌరవాధ్యక్షుడు పదవులు కుదవలేదు. మీరు 5, 3, 9 పరిమితం కాకండి.